బీహార్లోని జెహానాబాద్లో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ముగ్దుంపూర్లోని వానావర్లోని బాబా సిద్ధేశ్వరనాథ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 7గురు మృతి చెందారు. చాలా మంది భక్తులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. తొక్కిసలాట సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శ్రావణ మాసంలో బాబా సిద్ధేశ్వరనాథ్ ఆలయానికి భారీగా భక్తులు వచ్చారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, భద్రతా లోపమా లేకుంటే మరే కారణమైన ఉందా అనేది అధికారులు చర్చిస్తున్నారు. ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకోగల అధిక దిగుబడినిచ్చే 109 రకాల కొత్త వంగడాలను ప్రధాని మోదీ ఆదివారం ఆవిష్కరించారు. వ్యవసాయ ఉత్పాదకత, రైతుల ఆదాయాన్ని పెంపొందించడంలో భాగంగా ఈ విత్తన రకాలను దేశవ్యాప్తంగా రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. వ్యవసాయ ఉద్యానవన పంటకు సంబంధించి భారత వ్యవసాయ పరిశోధన మండలి 61 రకాల పంటలకు సంబంధించి 109 రకాల విత్తనాలను అభివృద్ధి చేసింది. త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని ఢిల్లీ మంత్రి ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు. ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం పార్టీ శ్రేణులు ఢిల్లీ ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించామని మంత్రి వెల్లడించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని సౌరభ్ భరద్వాజ్ ధీమా వ్యక్తం చేశారు. భారత్ మాల్దీవ్స్ మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. అయితే ఈ వైరాన్ని పక్కన పెట్టి మళ్లీ మైత్రిని పెంచుకునేందుకు ఇరువైపులా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే మాల్దీవ్స్ విదేశాంగ మంత్రి మూసా జమీర్తో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఇకపై మాల్దీవ్స్లో యూపీఐ చెల్లింపులు జరిగేలా ఓ అగ్రిమెంట్పై ఇద్దరు సంతకం చేశారు. ఈ ఒప్పందంతో మాల్దీవ్స్ టూరిజం సెక్టార్పై సానుకూల ప్రభావం పడుతుందని జయశంకర్ అభిప్రాయపడ్డారు. షేక్ హసీనా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన ఈ దేశం విడిచి వెళ్లిన అనంతరం బంగ్లాదేశ్లో హింస చెల్లారటం లేదు. హిందువులు, మైనారిటీల లక్ష్యంగా దాడులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో భారత్లో ఆశ్రయం కోసం సరిహద్దులకు బంగ్లాదేశీలు పోటెత్తుతున్నారు. భారత్ బంగ్లా మధ్య 4000 కిలోమీటర్లకు పైగా సరిహద్దు ఉంది. అసోం, బెంగాల్, మేఘాలయ, మిజోరాంతో సరిహద్దులను పంచుకుంటుంది బంగ్లాదేశ్. దాంతో బంగ్లా నుంచి ఈ రాష్ట్రాల్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు బంగ్లాదేశీలు. దాంతో బోర్డర్లో పహారాను మరింత కట్టుదిట్టం చేసింది ఇండియన్ ఆర్మీ. ఎయిర్ ఇండియా ఫ్లైట్లోని ఓ ప్యాసింజర్ తన బ్యాగ్లో బాంబు ఉందని అందరినీ టెన్షన్ పెట్టాడు. చెకింగ్ పాయింట్ వద్ద ఈ కామెంట్స్ చేయడం వల్ల ఒకసారిగా సెక్యూరిటీ అలర్ట్ అయింది. కేరళలోని కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ఈ ఘటన జరిగింది. కొచ్చి నుంచి ముంబైకి వెళ్తున్న మనోజ్ కుమార్ సెక్యూరిటీ చెక్ వద్ద వాగ్వాదానికి దిగాడు. బ్యాగ్లో బాంబు ఉందేమో చెక్ చేసుకోండి అన్నాడు. బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ వెంటనే అక్కడికి వచ్చి బ్యాగ్ చెక్ చేసి బాంబు లేదని కన్ఫర్మ్ చేసింది. మనోజ్ని అరెస్ట్ చేసి సిఐఎస్ఎఫ్ సిబ్బంది పోలీసులకు అప్పగించింది. సంథింగ్ బిగ్ సూన్ ఇండియా అంటూ భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లో గుబులు రేపిన హిండెన్బర్గ్ సంచలన ప్రకటన చేసింది. గతేడాది అదానీ గ్రూప్పై సంచలన నివేదిక విడుదల చేసి ఆ కంపెనీ షేర్లు భారీగా పతనమవడానికి కారణమైన హిండెన్బర్గ్ ఇప్పుడు ఏకంగా సెబీ చీఫ్ మాధబీపురి బచ్తో పాటు ఆమె భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. హిండెన్బర్గ్ ఆరోపణలను సెబీ చైర్పర్సన్ మాధబీపురి, ఆమె భర్త ధవల్ తోసిపుచ్చారు. ఈ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు, ఇవన్నీ నిరాధారమని విడుదల చేశారు ప్రకటన. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారంపై రెసిడెంట్ డాక్టర్లు బగ్గుమన్నారు. హత్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలు రకాల వైద్య సేవలను నిలిపివేయనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఆర్జీకర్లోని మా సహచరులకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా పలు రకాల వైద్య సేవలు నిలిపివేయాలని నిర్ణయించాం. ఇది తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదు. ఎలాంటి జాప్యం లేకుండా తమకు న్యాయం చేయాలన్న డిమాండ్తోనే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఎస్ఐ రామ్ కృపాల్ సింగ్ బవల్పూర్లో డ్యూటీ చేస్తుండగా ఓ రైతు నుంచి లంచం అడిగాడు. 5 కిలోల ఆలుగడ్డలు ఇవ్వాలని లంచం అడిగాడు. 5 కిలోలు ఇవ్వలేదని 2 కిలోలు మాత్రమే ఇవ్వగలని రైతు చాలాసేపు ఆ పోలీసుని వేడుకున్నాడు. కానీ పోలీసు అందుకు ఒప్పుకోలేదు. పైగా ఆ రైతుపై ఫైర్ అయ్యాడు. ఇదంతా బయటకు వచ్చిన వెంటనే డిపార్ట్మెంట్ ఆయన సస్పెండ్ చేసింది. అధికారికంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టాడు. అధికారులు తక్షణమే ఆయన్ను విధుల నుంచి తప్పిస్తున్నట్లుగా స్పష్టం చేశారు.